మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు 2 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి. రాత్రికి రాత్రే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు 2 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు రావటం ఖాయం అని శాస్త్రం చెప్తోంది. 2 రూపాయల బిళ్ళ అంటే ధనం కాబట్టి, మనం ధనంతో పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. వద్దన్నా ధనం వస్తుంది. ఎవరైతే కష్టాలు వస్తూ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, ధనం రావటం లేదు, ఎంత సంపాదించినా ధనం మిగలటం లేదు అని బాధపడుతూ ఉంటారో, అలాంటి వారందరూ కూడా మర్చిపోకుండా 2 రూపాయలతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గనుక ధన సమస్యలు ఉన్నవారు, ధనం కావాలని కోరుకునేవారు శుక్రవారం రోజు రాత్రి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. మరి ఇంతకీ శుక్రవారం రోజు 2 రూపాయల బిళ్ళతో ఏం చేస్తే మీ దశ మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు భూతాన్ని బానిసగా చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిపే కథను విందాం. పూర్వం రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడొక బీదవాడు. పేదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరుచుకుంటే దాని ద్వారా కోరినంత ధనం తెచ్చుకోవచ్చు అనుకున్నాడు రామయ్య. తన ఇంటికి సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకుని వెళ్ళి అతడి కాళ్ళ మీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమిలాడాడు. మహాత్ముడు ఆలోచించి, నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు, పేదరికంలో మనశ్శాంతి ఉంటుంది, సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి, నీవు కష్టాల పాలవుతావు, నెమ్మదిగా ఇంటికి వెళ్ళు అన్నాడు. కానీ రామయ్య వినలేదు. అతడి దైన్యాన్ని గమనించి, మహాత్ముడు, నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు, భూతం నీ వశమవుతుంది, నీవు చెప్పిన పనులన్నీ కూడా చేస్తుంది. కానీ జాగ్రత్త, భూతం చాలా భయంకరమైనది, దానికి సదా పని కల్పిస్తూ ఉండాలి, తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది అన్నాడు. ఆ మాటలు విని రామయ్య ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. స్వామి తమ సూచన మేరకు కావాల్సినంత పని కల్పిస్తాను అంటూ కొన్ని రోజులు శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. వారం రోజుల తర్వాత పెద్ద భూతం ప్రత్యక్షమయ్యింది. వచ్చాను, నీ మంత్రంతో నన్ను వశపరుచుకున్నావు, ఇక మీద నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి, పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను అన్నది భూతం. అప్పుడు రామయ్య, అయితే నాకు రాజభవనం కట్టించు అన్నాడు. తన మనసులో భూతానికి పెద్ద పనే కల్పించాలనుకున్నాడు రామయ్య. రాజభవనం నిర్మించడానికి చాలా కాలం పడుతుందిలే అనుకున్నాడు. కానీ చూస్తూ ఉండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ కూడా తయారయ్యాయి. ఆ పని పూర్తవగానే ఇంకా ఏం చేయాలో చెప్పు అన్నది భూతం. రామయ్యకేమీ తోచక సమీపంలోని అడవిని కూల్చి ఒక మహానగరాన్ని నిర్మించు అన్నాడు. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకున్నాడు. కానీ భూతం కొన్ని నిమిషాలలోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది. బీదవాడు వణికిపోయాడు. మరేం పని చెప్పాలో పాలుపోలేదు. దిక్కు తోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్ళాడు. స్వామి నన్ను కాపాడండి అంటూ ఏడవసాగాడు. ఆ భూతం ఎంత కష్టమైన పని చెప్పినా క్షణాలలో పూర్తి చేస్తుంది, మళ్ళీ పని చెప్పమంటుంది. నేను ఏమీ చెప్పలేకున్నాను, స్వామి నన్ను కాపాడండి అని పాదాలపై పడ్డాడు. అప్పుడు ఆయన, రామయ్య, అయితే ఆ కుక్కను పట్టుకో, దాన్ని తీసుకుని వెళ్ళి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు అన్నాడు. రామయ్య ధైర్యంగా ఆ కుక్కను పట్టుకుని వెళ్ళి భూతం చేతికి ఇచ్చాడు. ఇచ్చి వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి అన్నాడు. భూతం ఇదేం పెద్ద పని అంటూ కుక్క తోకను తన 2 చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే మళ్ళీ వంకరగా మారిపోయింది. భూతం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏం లాభం, మళ్ళీ వంకరే. వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. అప్పుడు భూతం రామయ్య దగ్గరకు వెళ్ళి, ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటన్నిటినీ నీకే అప్పగిస్తాను, నిన్ను చంపనని ప్రమాణం చేస్తున్నాను అన్నదా భూతం. బీదవాడు సమ్మతించాడు. బ్రతికాను దేవుడా అంటూ భూతం కాళ్లకు బుద్ధి చెప్పింది.
బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజమందిరం చేరాడు. ఈ కథను స్వామి వివేకానందులు తమ కర్మయోగంలో చెప్పారు. ఈ ప్రపంచాన్ని దిద్దడానికి మనం ప్రయత్నించరాదు. మనకొక ప్రయోజనం ఉంది. ముందు మనసును స్థిరంగా ఉంచుకోవాలి. దాని వంకర పోతుంది. స్థిరమైన మనసుతో మంచి పనులు చేపట్టాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. లోకం సుఖంగా ఉండగలదు. మనసు మర్మమెరిగిన వాడే మనుష్యుడు అన్నారు త్యాగరాజస్వామి. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ధనం రావట్లేదని, చేతిలో ధనం నిలవట్లేదని, ధన సంపాదన పెరగట్లేదని ఎంతోమంది బాధపడిపోతూ ఉంటారు. ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్నవారు శుక్రవారం రోజు రాత్రి 2 రూపాయల బిళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ధన సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా 2 రూపాయల బిళ్ళను తీసుకొని ఆ 2 రూపాయల బిళ్ళను ఒక చిన్న పేపర్లో వేయండి. ఆ పేపర్లోనే చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత 2 రూపాయల బిళ్ళను పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకుని ఎక్కడైనా సరే ఒంటరిగా కూర్చుని లక్ష్మీదేవిని ధ్యానించండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు ధన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పోయి ధనలాభం కలిగేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇలా చేసి ఆ తర్వాత ఈ 2 రూపాయల పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ తలగడ కింద పెట్టుకొని పడుకోండి. అమ్మవారికి మీ కోరిక చెప్పిన వెంటనే పడుకోవాలి. మళ్ళీ వేరే పనులు చేయకూడదు. ఇలా చేసి వెంటనే పడుకోండి పోండి. మళ్ళీ మరునాడు ఉదయం అనగా శనివారం నాడు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని 10 గంటల లోపు 2 రూపాయల పొట్లాన్ని తీసుకొని గుడికి వెళ్ళండి. గుడిలో హుండీలో ఈ పొట్లాన్ని వేసేయండి. దీనితో పాటు కొంత ధనాన్ని కూడా హుండీలో వేయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన హుండీలో వేస్తే చాలా మంచిది. ఇలా గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి. ప్రతి శుక్రవారం నాడు 2 రూపాయలతో ఈ చిన్న పని చేస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు 2 రూపాయలతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, దరిద్ర దేవత ఇంటికి రాకుండా ఉండాలన్నా మనల్ని మనం మార్చుకోవాలి. యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు పక్కన పెడితే మనం మారితేనే లక్ష్మీదేవి వస్తుంది. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి సోదరి. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత. ఈవిడ ఏ ఇంటికి వస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా రాదు. లక్ష్మీదేవి ఏ ఇంట ఉంటే ఆ ఇంటికి ఈవిడ పొరపాటున కూడా వెళ్ళదు. అందుకని ముందు మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి. అలా పంపించేయాలంటే మనం చేసే కొన్ని తప్పులను మార్చుకోవాలి. ముఖ్యంగా శుక్రవారం రోజు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంటికి రాదు. మొదటగా దీపాన్ని ఎప్పుడూ కూడా నోటితో ఉఫ్ అని ఊదకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. అందుకే మన పూర్వీకులు నోటితో దేనిని ఊదనిచ్చేవారు కాదు. ఎందుకంటే అగ్నిదేవుడు పరమ పవిత్రుడు. దేవతలందరినీ చేరడానికి ముందు అగ్నిదేవుణ్ణి చేరాలి. నోటితో ఊదటం అనేది చాలా చిన్నతనం. ఊదటం అనేది చులకన భావంతో చేసేది. అగ్నిదేవుడి పట్ల అలాంటి చులకన భావం చూపించకూడదు. కాబట్టి మంటను లేదా దీపాన్ని ఎప్పుడూ కూడా నోటితో ఉఫ్ అని ఊదకూడదు. కానీ ఈ తప్పును దాదాపు అందరూ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే బర్త్డే పార్టీస్లో బర్త్డే రాగానే కేక్ మీద క్యాండిల్స్ వెలిగించి ఊదుతూ ఉంటారు. కానీ ఇది మన తెలుగు సాంప్రదాయం కాదు. పుట్టినరోజు దీపం వెలిగించాలి కానీ ఆర్పకూడదు. అలా దీపాలు ఆర్పటం వలన భవిష్యత్తులో వేరే వాళ్ళ కొంపలో దీపాలు ఆర్పేవారిగా తయారవుతూ ఉన్నారు. కనుక పుట్టినరోజు వస్తే దీపాలు వెలిగించటం మొదలుపెట్టండి, దీపాలు ఆర్పవద్దు. ఇక రెండవది, ఆహారాన్ని ఎప్పుడూ కూడా నెట్టవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యంగా తోసేయకండి. ఇది మనలో చాలామందికి ఉన్న చెడు గుణం. ఎవరికైనా కోపం వస్తే నాకు అన్నం అక్కర్లేదు అని పక్కకు తోసేస్తూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళు తమ గొప్పతనం చూపించాలని భార్య వండి పెట్టిన కూర బాగోలేదని అన్నాన్ని విసిరికొడుతూ ఉంటారు.
అదేదో గొప్ప అనుకుంటారు. కానీ ఇలా భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి ఒకేసారి ఆగ్రహాన్నంతా కూడా చూపిస్తూ ఉంటుంది. కడుపు మండేలాగా ఆహారం విలువ తెలిసేలాగా చేస్తుంది. అందుకని ఎప్పుడైనా కోపం వస్తే అస్సలు కోపం రావటమే తప్పు. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. మీకు కోపం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం మీద చూపించవద్దు. అది చాలా తప్పు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఎప్పుడూ కూడా తోబుట్టువుల మనస్సును కష్టపెట్టవద్దు అని శాస్త్రం చెప్తుంది. అంటే మీకు ఒక అక్క లేదా చెల్లి ఉంటే పొరపాటున కూడా వారి మనస్సును బాధ పెట్టకండి. తోబుట్టువు లక్ష్మీ స్వరూపం. అందుకే అక్క లేదా చెల్లి ఇంటికి వస్తే శుక్రవారం బయటకు పంపించకూడదు అంటారు. మరి అలాంటి లక్ష్మీ స్వరూపమైన తోబుట్టువును జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆవిడ చేత కంటతడి పెట్టిస్తే చాలా పెద్ద పాపం చుట్టుకుంటుంది. చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అక్కా చెల్లెళ్ళు ఇంటికి వస్తే అన్నదమ్ముళ్ళు వారికి విలువ ఇవ్వరు. తోబుట్టువులు అన్నయ్యను తమ్ముల్ని చూద్దామని ఆప్యాయతతో వస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్లను గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. కానీ ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే, అమ్మో మా చెల్లి వస్తుందా, 2 రోజులు వండి పెట్టాలి అని బాధపడుతూ ఉన్నారు. తోబుట్టువుల్ని బాధ పెడుతూ ఉన్నారు. కానీ ఆడపిల్ల ఇంట్లో ఏడ్చిందంటే దరిద్ర దేవతకు మీరు ఆహ్వానం పలికినట్లే. కనుక తోబుట్టువులను ఎప్పుడూ కూడా కష్టపెట్టవద్దు. అలాగే బారెడు పొద్దెక్కాక సాయంత్రం సూర్యాస్తమం అయినప్పుడు ఈ 2 సమయాల్లో కూడా ఎప్పుడూ పడుకోవద్దు. కానీ ఇప్పటి రోజుల్లో ఆదివారం వస్తే చాలు 11ంటికి లేచి అప్పుడు బ్రష్ చేస్తూ ఉన్నారు. కానీ ఉదయం సూర్యుడు వచ్చాక నిద్రపోకూడదు. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కూడా అస్సలు నిద్రపోకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి పరివార దేవతలు చెప్పిన మాటలు. ఎప్పుడూ కూడా భార్యను ఏడిపించవద్దు. భార్యను ఏడిపిస్తే నట్టింట్లో దరిద్రం తాండవం చేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మగవాళ్ళు చూసుకోవాలి. చిటికీ మాటికి కంటతడి పెట్టకుండా ఆడది చూసుకోవాలి. మొట్టమొదట ఆడది ఏడ్చే పరిస్థితి మగవాడు ఎప్పుడూ కూడా తీసుకురాకూడదు. అలాగే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే స్త్రీ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా గుమ్మం ముందు తులసి కోట దగ్గర ముగ్గు వేసి తీరాలి. అలా వేసే ముగ్గు దేవతలను ఆకర్షిస్తుంది. దేవతలకు మనం కల్పిస్తాం, కానీ దేవతలు మనకు కనిపించరు. ఏ ముంగిట్లో అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతా శక్తులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇల్లాలు ప్రతిరోజు కూడా ముగ్గు వేయాలి. ముగ్గు ఉన్న ఇంట్లోకే పాజిటివ్ శక్తులు వస్తాయి. ముగ్గు లేని ఇళ్లల్లోకి రావు. పసుపు గడప అనేది లక్ష్మీ నివాసం. కనుక గడపకు పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు లక్ష్మీ స్వరూపం. పసుపు రాసిన గడప ఉన్న ఇంటికి లక్ష్మి వస్తుంది. పూలు, పాలు, బియ్యం ఈ మూడిటిల్లో లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది పూలు కొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. కొన్ని రోజులకు అవి పోతాయి, తీసి పాడేస్తూ ఉంటారు. కానీ పువ్వులు భగవంతుడి పాదాల దగ్గర చేరాలని ఆరాటపడుతూ ఉంటాయి. అలాంటి పువ్వులు వేస్ట్ చేస్తే పాపం చుట్టుకుంటుంది. రెండవది, పాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉండకూడదు. ఎప్పుడూ పాలను వేస్ట్గా చేయకూడదు. ఆఖరిది బియ్యాన్ని, అన్నాన్ని ఎప్పుడూ కూడా వేస్ట్ చేయవద్దు. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే, దరిద్రదేవత రాకుండా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి నిలుస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.